-3 + 5 ఇలా వచ్చినప్పుడు పిల్లడు వదిలేస్తాడు. -3 + 5 లేదా ప్లస్ అన్నారు కదండి కలిపేద్దాం అనుకుంటాడు. అది కాదు. -3 అంటే మైనస్లో 3 ఉంటాయి. -3 అంటే -1 -1 -1 +5 అంటే ప్లస్ నెంబర్లు 5 ఉంటాయి. +1 2 3 4 5. ఓకే, అర్థమైందిలో చూసుకోండి. -3 అంటే మైనస్లు 3 ఉంటాయి. +5 అంటే +1లో 5 ఉంటాయి. ఇప్పుడు క్యాన్సిల్ -1 +1 -1 +1 -1 +1 ఇంకెంత మిగిలింది? 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు +2 -5 + 4 ఇలా ఉందనుకోండి. -5 + 4 -5 -1 2 3 4 5 1 2 3 4 5 +4 +1 2 3 4 -5 అంటే మైనస్లో 5 వేయాలి. +4 అంటే ప్లస్లో 4 వేయాలి. 1 2 3 4 5 -1 2 3 4 ప్లస్ -1 +1 -1 +1 -1 +1 -1 ఇంకా మిగిలింది -1. ఇప్పుడు దీనికి మీకు ఫార్ములా చెప్తాను చూడండి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు తీసేయండి. 5లో ముడిపోతే 2. ఏది పెద్దో దాన్ని గుర్తేయండి. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు తీసేయండి. ఏది పెద్దో దాన్ని గుర్తేయండి. 5లో 4 తీసేయండి 1. 5 పెద్ద మైనస్. 5లోంచి 3 తీసేయండి 2. 5 పెద్ద ప్లస్. ఇప్పుడు -7 + 10 ఇంక ఇలా వేయక్కర్లేదు. -7 + 10 ఒకటి మైనస్తో ఉంది ఒకటి ప్లస్తో ఉంది తీసేయండి. 10లోంచి 7 తీసేయండి 3. ఇప్పుడు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ఈ రెండిట్లో ఏది పెద్దది? 7 పెద్ద 10 పెద్ద? 10 పెద్దది. 10 గుర్తు ప్లస్ చేయండి. -5 + 1 ఒకటి మైనస్తో ఉంది ఒకటి ప్లస్తో ఉంది తీసేయండి. 5లో చూడిపోతే 4. 5 పెద్ద 1 పెద్ద? 5 పెద్దది. 5 గుర్తు మైనస్. ఓకే, ఈ మైనస్లు ప్లస్లు అన్నది చాలామందికి కన్ఫ్యూజను. బాగా